హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు రొయ్యలు మామిడికాయ కూర చూపించబోతున్నాను మీకు. చూడండి, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, మామిడికాయ, కొత్తిమీర కొద్దిగా, ఒక 5 పచ్చిమిర్చి హాఫ్ హాఫ్ కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు. మామిడికాయ ఒకటి సరిపోదని 2 వేస్తున్నానండి. పులుపు లేదు మామిడికాయ కాబట్టి 2 వేస్తున్నాను. నేను ఒకటి చూపించా కదా మీకు, 2 వేస్తున్నాను అనమాట. తురుముకొని వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది కాబట్టి. చూడండి, ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. రొయ్యలు ఇవి, మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు, కారం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అది ఉప్పు వేసుకుని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. చూడండి, ఉప్పు వేస్తే మగ్గుతుంది కదా, అందుకని ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం కలిపేసి మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుని రొయ్యలు వేసాను, పసుపు వేసానండి. రొయ్యలు, పసుపు వేసి కొంచెం కలిపేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. కరివేపాకు కూడా వేసేసాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం, ఎందుకంటే రొయ్యల్లో వాటర్ వస్తుందండి బాగా. మళ్ళీ మూత తీసుకుని ఒక 3 టీ స్పూన్లు కారం. 3 అని ఏం లేదులేండి, ఎవరి కారం తినేదాన్ని బట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలా, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా. చూడండి, కలిపేసుకుని మామిడికాయ తురుము కూడా వేస్తున్నాను. టెంకలతో పాటు వేస్తున్నానండి. టెంక దాంట్లో ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి టెంకతో పాటు వేసేసాను. చూడండి, టెంకతో పాటు వేసేసి కొంచెం కలిపేసుకుని మంచిగా కొంచెం వాటర్ పోసుకుందామండి. మునిగేటట్టు వాటర్ పోసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒక 10 నిమిషాలు. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, మూత తీసి 10 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని చూడండి, టేస్ట్ చూసుకుని ఉప్పు అది సరిపోకపోతే కొద్దిగా వేసుకుని మళ్ళీ మూత పెడుతున్నాను ఒక 2 నిమిషాలు. చూడండి, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.